హలో గాయస్, వెల్కమ్ టు సినిఐ. మన టాలీవుడ్లో ఒక పేరుని దేవుడిలా కొలుస్తారు. ఆ పేరులో ఉండే మ్యాజిక్కే వేరు. ఆయన మరెవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. చాలామంది చిరంజీవి ఏంట్రా, రెస్పెక్ట్ లేదా అని అంటారు. బట్ చిరంజీవి అంటే అది పేరు కాదు, అదొక ఎమోషన్. మనం దేవుళ్ళను పేరుతో ఎలాగైతే పిలుస్తామో ఆయన్ని కూడా అలాగే పిలుస్తాం. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? స్టేజ్ పై మెగాస్టార్, స్క్రీన్ పై మాస్ స్టార్, జనాల్లో మనసులో సూపర్ స్టార్. ఈరోజు ఒక యాక్టర్ గురించి మాత్రమే కాదు, తెలుగు ఇండస్ట్రీ గేమ్ చేంజర్గా చిరంజీవి గారి జీవిత ప్రస్థానంలో ప్రతి అడుగు, ప్రతి విజయం, ప్రతి పోరాటం గురించి మాట్లాడుకుందాం. వీడియోలకి వెళ్లే ముందు చాలామంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ సపోర్ట్ మాకు బూస్ట్ ఇస్తుంది, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. చిరంజీవి గారి అసలు పేరు కొనిదెల శివశంకర వరప్రసాద్. 1945 ఆగస్టు 29న వెస్ట్ గోదావరిలో జన్మించారు. చిన్నప్పటి నుంచి డ్రామాస్లో ఇంట్రెస్ట్ ఉండడంతో ఎన్సీసీ క్యాడెట్గా డిసిప్లిన్ చాలా ఎక్కువే. సినిమా మీద ఇంట్రెస్ట్తో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. ఫస్ట్ బ్రేక్ పునాది రాళ్ళు మూవీతో వచ్చింది, కానీ యాక్చువల్గా ఫస్ట్ రిలీజ్ వచ్చేసి ప్రాణం ఖరీదు. ఇనిషియల్లో చిన్న రోల్స్, విలన్ రోల్స్, సైడ్ క్యారెక్టర్ చేసేవాడు. కానీ తనలో ఉన్న ఫైర్, కొత్త స్టైల్ డ్యాన్స్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేశారు. ఇంట్లో రామయ్య, వీధుల్లో కృష్ణయ్య, శుభలేఖ, ఖైదీ వంటి మూవీస్తో బ్రేక్ వచ్చింది. ఎస్పెషల్లీ 1983లో రిలీజ్ అయిన ఖైదీ మూవీ. ఈ మూవీతో చిరంజీవి మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. తరువాత ఖైదీ నంబర్ 786, ఛాలెంజ్, దొంగ, రాక్షసుడు, పసివాడి ప్రాణం, నాన్ స్టాప్ హిట్స్ని అందించారు. 1987లో స్వయం కృషి మూవీకి నాంది అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆయన పర్ఫార్మెన్స్ కేవలం మాస్ ఎంటర్టైన్మెంటే కాదు, డెప్త్ ఎమోషన్ కూడా ఉంటుంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి ఫ్యాంటసీ మాస్కి బ్రిడ్జ్ లాగా ఏర్పడింది. ఘరానా మొగుడు, ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరో టు క్రాస్ 10 crores కలెక్షన్స్. చిరంజీవి అంటే బాక్స్ ఆఫీస్ బాస్ అని చెప్పొచ్చు. 90sలో చిరంజీవి అంటే సంక్రాంతికి రిలీజ్, 100 days సెలబ్రేషన్స్, పోస్టర్స్, ఫ్యాన్స్ హంగామా మర్చిపోలేమని మా తాతగారు ఎప్పుడూ చెప్తుండేవారు. మూవీస్ లైక్ ఇంద్ర, ఠాగూర్, హిట్లర్, అన్నయ్య, స్నేహం కోసం హిట్స్తో ఇండస్ట్రీని నడిపించారు. చిరంజీవి అంటే డాన్సింగ్ ఐకాన్. చలాకీ మొగుడు, చదస్తవు పెండ్లం, డాడీ డాడీ, బంగారు కోడిపెట్ట సాంగ్స్లో ఆ గ్రేస్, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ ఇరగదీశారు. ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రజెంట్ డాన్సర్స్ లైక్ బన్నీ, ఎన్టీఆర్, చరణ్, రామ్ వంటి హీరోస్ తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీతో పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన సోషల్ జస్టిస్ కోసం పోరాడిన వ్యక్తి. చాలా మాస్ సపోర్ట్తో పీఆర్పీ స్టార్ట్ చేశారు. బట్ పొలిటికల్ ఫీల్డ్లో సినిమా ఫ్యాన్స్ అండ్ ఓటర్స్ డిఫరెంట్ అని తెలుసుకున్నారు. 2009 ఎలక్షన్లో మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత కాంగ్రెస్లో మెర్జ్ అయ్యి యూనియన్ మినిస్టర్ అయ్యాడు. కానీ పొలిటికల్స్లో అది కేవలం ఒక ఎపిసోడ్ లాగా ఉండిపోయింది. 9 సంవత్సరాల తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నంబర్ 150తో కమ్బ్యాక్ బ్లాక్ బస్టర్. ఇప్పటికీ ఫ్యాన్స్ సపోర్ట్, క్రేజ్, ఓపెనింగ్స్ అన్ని పీక్ లెవెల్లో ఉన్నాయి. తర్వాత సైరా నరసింహారెడ్డి హిస్టారికల్ ఫిలింలో యాక్టింగ్కి క్రిటిక్స్ కూడా సెల్యూట్ ఇచ్చారు. వాల్తేర్ వీరయ్యలో చిరు స్టైల్, మాస్, కామెడీ అన్ని కంబ్యాక్ చేసింది. స్టిల్ ప్రూవింగ్ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. కొండేల ఫ్యామిలీ అంతా తెలుగు సినిమాకి ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. కొడుకు రామ్ చరణ్ RRRతో గ్లోబల్ ఫేమ్ని దక్కించుకున్నాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఏంటో మనం అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. చిరంజీవి గారి వల్ల సినిమాకి వచ్చిన రెస్పెక్ట్, చారిటీ వర్క్స్, బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ అండ్ హ్యుమానిటీ అన్నీ కలిపి ఒక ఐడల్ లాగా మారిపోయారు. చిరంజీవి అంటేనే ఒక ఇన్స్పిరేషన్. ఒక స్మాల్ టౌన్ బాయ్ ఎలా ఇండియన్ వైడ్ స్టార్ అయ్యాడో, ఎలా ఫ్యాన్స్కి కుటుంబం లాగా ఆదరించాడో, ఎలా తెలుగు సినిమాని న్యూ హైట్స్కి తీసుకెళ్లాడో ఈ వీడియో ఒక గుర్తు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, థ్యాంక్ యూ చిరు సార్. మీ సినిమా జర్నీతో ఫ్యూచర్ జనరేషన్ ఇన్స్పైర్ అవుతున్నాయి. ఇలాంటి మూవీ అనలైజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై చిరంజీవ.